అందరు అధికారులందరికీ కూడా పోలీస్ యంత్రాంగం తరఫున యోగా డే శుభాకాంక్షలు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే మనకి నిత్యం పని ఒత్తిడి ఉంటుంది. కానీ ఒక 1 అవర్ కనుక మనం గనక కేటాయించుకోగలిగితే చాలా రిలాక్స్ అవుతాము. ప్లస్ ఇంకా డబుల్ ఎనర్జీతో మనం పని చేయగలుగుతాము. కానీ మనం ఏం చేస్తామంటే ఈ లైఫ్లో క్రమశిక్షణ అంటే చిన్న చిన్న పనులు అవి చేయటంలో మనం నెగ్లిజెన్స్ చూపించడం వల్లే మనం అది రిజల్ట్ మనకు అనుకున్నట్లుగా రాదు. ఒక తత్వవేత్త ఏమని చెప్పాడంటే, మనం రోజుకి 5 కిలోమీటర్లు నడవాలని టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి. ఫస్ట్ రోజు స్టార్ట్ చేసేటప్పుడు మన దగ్గర ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. 5, 6, 7, 8 నడిచేసి ఆగుతాము. ఇవాళ 8 నడుస్తాము. నెక్స్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ఎనర్జెటిక్గా ఉండి ఒక 12 నడుస్తాము. నడిచేసరికి ఏమవుతుందంటే 5 + 8 + 12 20 అవుతుంది. మనం 2 రోజులకి నడవాల్సింది 10 కదా, 20 నడిచాము. 3వ రోజు ఆగుదాంలే అనిపిస్తుంది. 3వ రోజు ఆగుతాం, 4వ రోజు ఆగుతాం, 5వ రోజు పూర్తిగా అది ఆగిపోతుంది. సో క్రమశిక్షణ అంటే మనం చిన్నదైనా సరే రోజుకు ఒక 5 నిమిషాలైనా చేయాల్సినటువంటి పని 5 నిమిషాలే చేయాలి, అంతే చేయాలి. అది కరెక్ట్గా 365 డేస్ చేస్తే మనకి అది మంచి రిజల్ట్ ఇస్తుంది. మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న లైఫ్లో మీరు కనుక యాడ్ చేసుకుంటే డే మొత్తం మీద మీకు 24 అవర్స్ ఉంటుంది. రోజుకు ఒక 5 అవర్స్ 5 మినిట్స్ కనుక మీరు కనుక ఒక మంచి యాక్టివిటీని, అది ప్రేయర్ కానీ ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే ఎక్సర్సైజ్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకరికి యోగా ఉంటుంది, ఒకరికి డ్యాన్స్ ఉంటుంది, ఒకరికి జిమ్ ఉంటుంది. ఏదైనా సరే మనం రోజు క్రమశిక్షణతో కనుక చేస్తే ఖచ్చితంగా అది మంచి రిజల్ట్ వస్తుంది. ఈ రోజుల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఫిజికల్ హెల్త్ కన్నా కూడా మెంటల్ హెల్త్ కూడా మనకి చాలా డిస్టర్బ్ ఉంటుంది. అందరికీ కూడా చాలా మంది అర్బన్ ఏరియాస్లో కూడా సైకియాట్రిస్టులను కలవటం, ఇదంతా దేనికంటే మోడర్న్ డే యొక్క స్ట్రెస్. మోడర్న్ దాంట్లో ముందు మనకు జాబ్ రావాలనుకుంటాం, తర్వాత మంచి మ్యారిటల్ రిలేషన్ రావాలనుకుంటాం, తర్వాత పిల్లలకి ఇంటర్నేషనల్ స్కూల్స్లో సీట్లు రావాలనుకుంటాం, వాడికి మళ్ళీ ఏదో ప్లేయర్ అవ్వాలంటాం, లేకపోతే సైంటిస్ట్ అవ్వాలంటాం. ఇక 24 గంటలు ఏదో ఒక మనకి యాంబిషన్ ఉంటుంది. ఆ యాంబిషన్ అచీవ్ చేసే క్రమంలో మనకు ఒక ప్రెజర్ ఉంటుంది. వీటన్నిటిని మనం హ్యాండిల్ చేయాలి అంటే ముందు మన బాడీ పర్ఫెక్ట్గా ఉండాలి. మన బాడీ పర్ఫెక్ట్గా ఉండడానికి మనం చూస్తాం ఈ రోజుల్లో అందరు జిమ్లకి వెళ్ళేసేసి చాలా మంచి బాడీ మెయింటైన్ చేస్తారు, కానీ మెంటల్ పీస్ ఉండదు. యోగా అనేది మనం భారతదేశ సంస్కృతి ప్రపంచానికి అందించినటువంటి ఒక గొప్ప వరం. ఎందుకంటే మైండ్ అనేది కనుక పర్ఫెక్ట్గా పీస్గా ఉంటే బాడీలో ఉన్నటువంటి ఎలాంటి రోగాన్నైనా దానంతటికి అదే క్యూర్ చేస్తుంది. మీరు బాడీ పర్ఫెక్ట్గా పెట్టుకొని మైండ్ కనుక డిస్టర్బ్డ్గా ఉంటే అన్ని రోగాలు మళ్ళీ బాడీలోనే ఉంటాయి. సో మీరందరూ కూడా, మీ అందరికీ తెలిసిందే, ఇది చెప్పాల్సిన అవసరం లేదు. బట్ యోగా డే సందర్భంగా ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. మీ ఇంట్లో మీ పెద్దోళ్ళు కానీ, అంటే ఎల్డర్స్, ఫాదర్ మదర్ కానీ, అత్త మామలు కానీ ఎవరున్నా సరే వాళ్ళకు కూడా యోగా గురించి అవేర్నెస్ కల్పించండి. అందరూ యోగా చేస్తే మనకు మెడికల్ బాగా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి, సొసైటీలో క్రైమ్ కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా. క్రైమ్ చేయకపోతే మనకు పనే లేదు. సో అందరూ కనుక యోగా చేసి ఎవరి కాళ్ళు మంచి జీవితాన్ని కోరుకుంటే ఆటోమేటిక్గా నేర ప్రవృత్తి కూడా తగ్గిపోతుంది. సో ఈ మెసేజ్ని మనం మళ్ళీ ఏదో జూన్ 21 రోజు కాకుండా ప్రతిరోజు కూడా యోగాని ఎంతమందికి స్ప్రెడ్ చేస్తే అంత సొసైటీలో హెల్త్ పెరుగుతుంది, క్రైమ్ తగ్గుతుంది. మీ అందరికీ మరొకసారి యోగా డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.